ఎండలేక టేబుల్ మీద మొక్కలు ఉన్నాయా, ఎండలేక ఊరికి పెరుగుతున్నాయి, ఎండ తగిలితే మొక్కలు వేస్తాయి. నాటు రోజాలు ఇక. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగే మా వారు సాటర్డే వచ్చేస్తారు కదా, అందుకని ముందు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను అనమాట. లోపల నేను నర్సరీ నుంచి తెచ్చాను కదా ప్లాంట్స్, ఆ రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు. లోపల ఒక నాటు రోజా మొక్క కూడా మన ఇంట్లో అంతకుముందు ఒక ఫ్లవర్ వేసింది అనమాట. ఈ బయటకు వచ్చేసి ఇవన్నీ చూస్తున్నారు. ఈ ఆనప చెట్టుకు కూడా సొర చెట్టు అంటాం కదా, దానికి పురుగులు ఉన్నాయి, అక్కడక్కడ తీసేసారనమాట. నిన్న ఒక అమ్మాయి మాకు కొన్ని ప్లాంట్స్ ఇచ్చిందని చెప్పాను కదా, ఇక్కడ వేశాను. ఈ గోనెలకి మట్టి పెట్టి బస్తాలకి వేసాను కదా, వీటిల్లో ఏమేమి వేయమంటావు, కూరగాయలు వేసానా, ఫ్లవర్స్ వేసానా, అవన్నీ అడుగుతున్నాను అనమాట మా వారిని. ఏమి వేయమంటావు వాటిల్లోనే అని అంటే, పలానా వెయ్యి అని చెప్తూ ఉన్నాడు. సరే అవన్నీ చూసేసుకొని అది ఒక కార్యక్రమంలాగా అయిపోద్ది కదా డైలీ. అప్పుడు వచ్చేసి టీ పెడతా ఉన్నాను అనమాట. అప్పటికి మా వారు ఫస్ట్ లేసేసి టీ కూడా పెట్టేసుకున్నారు. మళ్ళీ నేను సెకండ్ టైము టీ పెడతా ఉన్నాను. ఇంక నేను బయట పనులు అవన్నీ చూసేసుకున్నాక మళ్ళీ పెడుతున్నాను అనమాట. ఇంకా టీ తాగేసి, ఈరోజైతే సండే కదా, కంపల్సరీ సండే అంటే ఇంక నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సరే టిఫిన్కి అని చెప్పేసి నేను నైటే మినపప్పు నానేసాను అనమాట. ఏమీ లేదు, దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేదు టిఫిన్కి. సరే ఎలాగో మా వారు చికెన్ తెస్తారులే, నేను మినపప్పు నానేసి గారెలు చేద్దాము అని అనుకున్నాను. అలాగే నేను ఇంకా అవైతే వేసేసాను అనమాట. దాంట్లోకి చికెన్ తెచ్చాడు ఉదయాన్నే, అది పులుసు పెడుతున్నాను. కొంచెం ఏమంటే పులుసు పెట్టి కొంచెం ఫ్రై చేద్దామని నేను దీంట్లో కొంచెం ముక్కలే వేసాను అనమాట. అది ఎంత 150 రూపాయలకో ఎంతకో తెచ్చాడు. దాంట్లో కొన్ని ముక్కలు వేసి పులుసులాగా పెట్టాను. వడలోకి ఇలాగ ఉంటే బాగుంటుంది కదా తినడానికి అని చెప్పి ఈ సైడ్ అయితే వడలు చేస్తూ ఉన్నాను. ముక్కలు ఏదో సంగతి, ముందు పులుసు ఉప్పు చూడు, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదు. ఏమన్నా తక్కువ కారం కానీ ఉప్పు మూత పెట్టు. ఒక్కరోసేపు మగ్గనిస్తే అది కూడా ఉడికిపోద్దిలే.
ఇలాగా గారెలు చేసి పులుసు చేశానమాట. కొంచెం అయితే ఉప్పు పసుపు కారము అలాగ వేసి కలిపి పెట్టాను. ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఈ పులుసు కొంచెం ఎక్కువ మిగిలింది. మళ్ళీ కూడా అది కూడా కొంచెం గ్రేవీ లాగా చేశాను. కుక్కలు ఉన్నాయి కదా, ఫ్రై చేస్తే చికెన్ కొంచెమే తెచ్చాడు, వాటికి అన్నిటికీ చాలదు. పులుసు చేసామంటే అది అందరికీ సరిపోద్ది, కుక్క పిల్లలకి మాకు అందరికీ అని ఈ కొంచెం చికెన్ పక్కన పెట్టున్నాను అనమాట. ఫ్రై చేద్దాంలే అని చెప్పేసి. సరే ఇంకా ఇది కూడా ఫ్రై అయితే చేయలేదన్నమాట. బాగా లేట్ అయిపోయింది, టిఫిన్ చేయడమే బాగా లేట్ అయిపోయింది మాకైతే. 10-10:30 అయిపోయింది. ఎప్పుడు కూడా ఉదయాన్నే కొంచెం చికెన్ తెచ్చి ఉదయం టిఫిన్లోకి చికెన్ కూర చేయాలంటే ఖచ్చితంగా 10 అవుతుంది. మాకు షాపు కూడా కొంచెం దూరం ఉంటుంది. దూరం వెళ్ళి అక్కడ అందులో సండేస్ అంటే బాగా రష్గా ఉంటుంది, జనాలు ఎక్కువ ఉంటారు. ఆ చికెన్ తెచ్చుకొని చేసుకొని టిఫిన్లకి అయ్యేసరికి అయిపోయిందనమాట. మళ్ళీ నేను ఇందులో కూర చేసేటప్పుడు ఏమంటామంటే 11-11:30 అలాగ అయిపోయిందనమాట. అప్పుడు చేస్తూ ఉన్నాను. అందులో నేను కలిపి పెట్టినప్పుడే కొంచెం అల్లం పేస్ట్ ఉంటే అంతకుముందుది కొంచెం అల్లం పేస్టు ఉప్పు కారము పసుపు వేసి కలిపి పెట్టాను. ముందే దోశకి చేసేటప్పుడే కలిపి పెట్టాను అనమాట. మళ్ళీ అల్లం చాలదేమోనని కొంచెం ఈ బుజ్జి రోట్లోనే కొంచెం నలగబడుతున్నాను అనమాట. కచ్చపచ్చగా నలగొట్టి వేసేద్దాంలే అని చెప్పేసి ఇందులోనే మన ఇంట్లోనే పండిన పుదీనా వేశాను. మార్నింగ్ దాంట్లో అయితే మన ఇంట్లోనే మెంతికూరల్లో కొంచెం ఆ మెంతికూర కూడా వేసాను అనమాట. చికెన్లో మెంతికూర వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కూడా తాళింపులో కొంచెం మెంతికూర వేసుకొని చూడండి, ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. మంచి వాసన వస్తుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. అలాగా చాలామంది అనుకుంటారు చేదు వస్తుందేమోను అని చెప్పి. చేదైతే ఏం రాదు, ఎక్కువగా అయితే వేసుకోకూడదు. కొంచెం మనం మామూలుగా పుదీనా కొత్తిమీర అలా వేసుకుంటాం కదా, ఆ టైపులో కొంచెం మెంతికూర వేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది. పాలకూరతో కూడా చికెన్ చేస్తారు, నేను వీడియోలో చూశాను. ఈసారి అయితే మన ఇంట్లో ఎలాగో ఉన్నది కాబట్టి అది కూడా ట్రై చేయాలని అయితే అనుకుంటున్నాను. ఈసారి పాలకూర వేసి నెక్స్ట్ వీక్ ట్రై చేస్తాను. అది ఒకసారి వీడియోలు చూస్తాను. నాకు అంతగా వెరైటీస్ మామూలుగా డైలీ చేసుకునేవే నాకు వస్తాయి కానీ మంచి మంచి వెరైటీస్ అవన్నీ నాకైతే రావు. ఏదైనా వీడియోలు చూసి అయితే చేసేస్తాను. ఎవరన్నా నాకు చెప్పినా ఎక్కడన్నా నేను వంటలు చూశాను అంటే మాత్రం నేను ఇమ్మీడియట్గా పట్టేసుకొని చేయడానికైతే చేసేస్తాను అనమాట. చూడండి, ఈ పుదీనా అంతకుముందు మేము కట్ చేసాం కదా, మొత్తం చిగురు పెట్టేసింది. ఒక బంతిలాగా చిగురు పెట్టింది అనమాట. జూబురుగా బాగా ఒక బుట్టలాగా అల్లుకున్నట్టు అంత చిగురు పెట్టేసింది. అది చిన్న చిన్న ఆకు ఉన్నది, కొంచెం ముదురాకు పాత ఉన్నాయి కదా కొమ్మలు, ఇవన్నీ తుంచాను. ఆ కొమ్మలు కొన్ని తుంచినప్పుడు ఆ కొమ్మలు కూడా మళ్ళీ వేరే దగ్గర నాటాను అనమాట. పుదీనా మాత్రం ఎక్కడ వేసినా సూపర్గా బతికిపోతున్నది. అసలు దానికి ఏమంటామంటే నాకు ఇంట్లో బతకకుండా ఉండేవంటూ ఏం లేదు. ఆల్మోస్ట్ ఏం వేసినా కూడా బతుకుతానే ఉన్నాయి. పుదీనా అయితే ఎట్టికి బతికిపోతుందండి. అసలు ఆడ గుచ్చిని ఆడ సత్తం లేకపోయినా చిన్న చిగురు పెట్టి అలాగైనా ఉంటుంది. చచ్చిపోయిన మాత్రం చచ్చిపోవడం లేదు. అది నా దగ్గర చాలా ఈ బాటిల్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్ బాటిళ్ళు అవి ఉన్నాయి. నేను చాలా వీడియోల్లో కూడా చూశాను పుదీనాని. ఆ బాటిల్స్లో మెంతికూర పుదీనా అవి భలే పెంచున్నారు. ఆ టైప్లో పెంచాలా అని అయితే నేను అనుకుంటా ఉన్నా. అది చూసుకొని కొంచెం వాటిల్ని అన్నీ మేకోవర్లాగా కొంచెం కట్ చేసి ఆ విధంగా చేయాలి. అట్లా చేసి ఆకుకూరలు వాటిలో పెంచాలని అయితే నాకు భలే కుతూహలంగా ఉన్నది. అందుకని నేను అవన్నీ పడేయలేదన్నమాట, అన్నీ ఎత్తిపెట్టాను. ఎప్పుడన్నా కూల్ డ్రింక్ తెచ్చుకున్నా తాగినా అవన్నీ అలాగే ఎత్తిపెట్టాను అనమాట. ఇంకా మొత్తానికైతే ఇది వంట అంతా అయిపోయినాక మా వారి బట్టలు మిషన్ కేసు ఉన్నాను, నేను చెప్తుంటాను కదా మర్చిపోతాను. అది మార్నింగే వేసేసాను. ఇది 2 అలాగ అయిపోయింది అనమాట. అప్పుడు గుర్తొచ్చింది. ఇంకా టక్కన అప్పుడు అన్నీ ఆరేసి ఈ కుక్కపిల్లలు కూడా అప్పుడు దాకా వేరే దగ్గరికి వెళ్ళిపోయినాయి. సండే కదా, బయట ఎవరి దగ్గర మా వీధిలో కానీ మా వెనక సైడ్ కానీ ఎవరైనా చేసుకున్నా పెడతారు, తింటుంటాయి అన్నమాట ఇవి. ఇంకా నేను కూడా ఇంకా అప్పుడు కేకేస్తే వచ్చాయి అన్నమాట, ఇవి తింటా ఉన్నాయి.
వాటికి కలిపి పెట్టేసి తర్వాత మేము కూడా భోజనం చేసాము. ఆ తర్వాత ఈవినింగ్ ఏమంటే ఈరోజైతే అసలు చాలా పని చేయాలనుకున్నాం మా వారు నేను అయితే ఈరోజు. కానీ ఏందంటలా చాలా పనులు పెండింగ్ పెట్టేసాం. ఎప్పుడు కూడా నేను మా వారు వస్తే ఆ పని చేయాలి ఈ పని చేయాలా అని పేరు పెట్టుకొని ఉంటాను. కానీ అసలు మా వారు వచ్చిన రోజైతే ఒక్క పని కూడా చేయకుండా ఆగిపోతాం అనమాట. నిన్న నేను మీకు వీడియోలో చెప్పాను కదా, ఈ పచ్చిమిర్చి ఇక్కడ ఒక టమాటా చెట్టు ఉండింది. టమాటా చెట్టు అయితే అస్సలు కాపు రెండు కాయలు కాసింది. పెద్ద చెట్టులాగా బలిసిపోయింది కానీ 2 కాయలు కాసింది. ఫుల్ పురుగు వచ్చేస్తూ ఉన్నది దానికి. ఇంకెందుకులే ఆ అవతల మొక్కలకైనా గాలి తగులుద్ది అని మా వారు పీకేశారు. ఆ మిరప చెట్టుకు కూడా ఫుల్ ముడసరు వచ్చేసింది. అదొక దోమలాగా అలాగా వస్తూ ఉంటే వద్దులే ఇవైతే కాపు కాయడం లేదు. ఆ పక్కన మల్లి చెట్లు ఉన్నాయి అన్నమాట. ఒక 2 మల్లి చెట్లు ఉన్నాయి. వాటికి ఎండ తగలక సరిగా ఏమంటామంటే పెరగట్లేదన్నమాట. అందుకే మా వారైతే ఆ 2 పీకేశారు. ఇంకా సరే అది అయిపోయినాక ఈరోజు ఫెన్సింగ్ చాలా రోజులైంది కదా తెచ్చి, అప్పుడు మా అమ్మ కూడా వచ్చిండింది. ఆ రోజు తెచ్చారు మా వారు. ఇంకా ఈ వారం పోయిన వారం అయితే వేయలేకపోయాను. పోయిన ఆదివారమే అనుకుంటా తెచ్చింది, అప్పుడైతే వేయలేదు. ఇంకా ఈరోజైతే ఎట్లాగైనా వేయాలా అనేసి పట్టుబట్టుకొని నేను కూర్చున్నాను అనమాట. టీ పెట్టినాక ఏమైనా సరే ఫెన్సింగ్ వేయాలా అని చెప్పేసి మొత్తానికి ఈరోజు స్టార్ట్ చేసేసి దీన్ని కంప్లీట్ చేసామన్నమాట. ఈ మేఘాలు బయట భలే వర్షానికి అంత వర్షం వచ్చేటట్టు ఫుల్ మేఘాలు ఉన్నాయి. ఈ కింద ఇప్పుడు మేము ఒంగోని ఉన్నాం కదా, ఆ కింద కంకర పోయాలి, కొంచెం గ్యాప్ ఉన్నది. వర్షం వచ్చిందంటే లోపల పోసిన మట్టి అంతా కొట్టుకెళ్ళిపోద్ది. అది ఈ సైడ్ నేను అంతకుముందు వేరే అమ్మాయిని పెట్టి కంకర అంతా పోపించాను. చూడండి కంకర అలాగ పోపించాను. ఆ విధంగా ఈ సైడ్ కూడా కంకర పోసేయాలి. మామూలుగా కుండీల్లాగా కడదామంటే ఒకవేళ రోడ్డుకి ఏమన్నా పోతుందేమో, ఎవరన్నా అబ్జెక్షన్ చెప్తారేమోనని ఈ విధంగా కంకర పోసాం. ఇదైతే అది తీసేసుకోవచ్చు, మళ్ళా మాకు కావాలన్నప్పుడు ఆ ఫెన్సింగ్ తీసుకొని కొంచెం ముందుకైనా జరుపుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఈ పనులు అయితే మనమే చేసుకుంటాం కదా. ఇంకా అందుకని రేపు నేను పోసేసుకుంటాలే కంకర. రేపటి నుంచి రోజు ఒక్కొక్క సైడ్ అన్నా పోసుకుంటా ఉందాము. మాదే కంకర ఉందని చెప్తున్నాం కదా, ఆ పక్క గుట్టలోనే కంకర ఉన్నది. మా వారు నేను కలిసి ఇదైతే పెట్టేసి కట్టేసాం. అవి సన్న బైండింగ్ వైర్ అని ఉంటుంది, ఇనుప తోడిని తీగల్లాగా ఉంటాయి. ఫెన్సింగ్ చుట్టూ వేసేసి అక్కడక్కడ బైండింగ్ వైర్ తోటే టకాలు వేస్తామంటాం కదా, ఆ విధంగా వేసేసామన్నమాట. అది చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజైతే నాకు భలే సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఈ పక్క ఈ మందారం చెట్టు, ఆ పక్క ఫెన్సింగ్కి ఆ పక్క మునగ చెట్టుని పశువులు ఎలాగా తినేసాయో, ఈ పక్క ఈ మందారం చెట్టుని పెరగను పశువులు తినేను. భలే బాధేసేదండి నాకైతే. ఒక్కోసారి భలే ఏడుపు వచ్చేది, ఆ చెట్టు మాత్రం పెరగనీయకుండా పశువులు తింటున్నాయి అని చెప్పేసి. ఇప్పుడైతే ఫైనల్గా మన ఇంటికి 2 సైడ్ల ఫెన్సింగ్ అయితే పడిపోయింది. ఇంకా ఆ కింద కంకర పోసేసానంటే ఈ సైడు రేపు వర్షాలు వస్తే చూడాలి ఏ విధంగా దెబ్బతింటాయి, ఉంటాయా లేకుండా కొట్టుకొని పోయాయా, ఎల్లవలాగా వస్తాయి కదా మన ఇంటి దగ్గర. అది చూసుకొని నెక్స్ట్ ప్లాన్ ఆడ సిమెంట్ లాగా పోసి అయితే అయిందన్నా ఖర్చు పెట్టి కట్టేసుకుంటానమాట. అలాగైతే అవి చేసేసాక ఇంకా మధ్యాహ్నం చేసిన కూరలు అన్నీ ఉంటాయి కదా, అవి ఈవినింగ్ అయితే వంట సెక్షన్ అయితే ఏముండదు, క్లీనింగ్ సెక్షన్, ఫుల్ క్లీనింగ్ సెక్షను. కిచెను, ఆ ప్లాట్ఫారము, గ్రానైట్ అంతా క్లీన్ చేశాను. నాన్ వెజ్ చేశాం కదా, మొత్తం అంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ తోమి సర్దేశాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.